కడితే ఈ బంగ్లాలని ఎంక్రోచ్మెంట్లని జేసీబీ రిటాచి తీసుకుపోయి వాటి మీద ఎర్రసిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు వీటన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు. నేను అడుగుతున్న కేటీఆర్ 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా హైకోర్టు కాలేదు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు. సెల్ ఫోన్ నుండి అంతా కనబడతాయి కదా, మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్కబెట్టి ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమే 2014 నుంచి 2024 దాకా చెరువులో కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాను జమ చేపిస్తారా చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్ కి 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏంటో చెప్పు. ఏదో పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని, కేటీఆర్ గారిని, పొంగులేటి గారిని కూడా సూటి ఒక ప్రశ్న అడుగుతాను. లేడ్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో 157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇయ్యాలని దాకా సార్ అంటే కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే, మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్ ఎవరైతే కట్టినో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9, 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ కూడా ఇంకా మీరు ఇచ్చిన జీవోలు, ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్న 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయింది ఆ జీవో మీద. కేటీఆర్ అంటే బాగా చదువుకున్నాయే, కంప్యూటర్లో చూసి మాట్లాడారు. 2021లో ఒక జీవో ఇచ్చిండు, తర్వాత 2022లో ఒక జీవో ఇచ్చిండు. ఈ జీవోలో ఎంత మంచి ముచ్చట చెప్తాడని ఏంటంటే, గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట districts as the nodal officers and entrusts the responsibility of field work for the lake protection committee. 2021 వేసిందని నిద్ర లేచి 2014లో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమని జడ్జిమెంట్ వస్తే 2021లో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు. మరి బాగా ఏం చేసిండో బాగా పని చేసిందో తెలియదు. 2022లో ఇంకో జీవో తెచ్చిండని 5 సార్లు ఏమని, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్, సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, as special commissioner lake protection on full additional charge basis for demarcation, protection, development, regeneration of the lakes within the GHMC and HMDA jurisdiction. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రులు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు తీసుకున్న చర్యలేని? ఇవాళ గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్రగోడ్లు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగలేటి ఇల్లువలు ఉంది, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లువలు ఉంది, వివేక్ గారి ఇల్లువలు ఉంది. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలా? జొన్నవాడ బాబోలు ఎందుకు కులబడతలేవు? రాని కులబట్టు రేపు పిలుస్తాడు. పొంగులేటి ఏంటంటే నా ఇల్లు కులబడుతుంది రాని అడుగుతాడు. ఈ దొంగడ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి తిరుమల వల్ల ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేట్లకు, గుత్తలకు, వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరికి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ నిన్నటి చేస్తాడు,
రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్ తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసారు, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ లిస్ట్ లేదా? ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావేరా రాజకీయం పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జనవాడ ఫామ్ హౌస్ పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివే కదా, ఈ 3 ఫామ్ హౌస్ ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ రెడ్డి ఆయన చేసిన తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావులు ఇబ్రాహిం చేయలేదు. అన్ని తప్పులు చేసింది కేటీఆర్ రెడ్డి. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటాడు? పొంగిరెడ్డి గారు ఎందుకు చార్జ్ పట్టుకుంటున్నారు? రా చేతి పట్టుకున్నారా? ఎందుకు పట్టుకోవచ్చు? కొట్టేసేది, తొందరగా కొట్టేసేది అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ పెట్టినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ పెట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ పల్లంరాజుని కొట్టేసింది కదా, కేంద్ర మంత్రి చేసిన కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళు ఆయనలోనే జరిగినట్టు, వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని ఎందుకు? పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్టే చేస్తాడు, హైదరాబాద్ లో సవాల్ చేసినా అట్టే చేస్తాడు. పొంగులేటి ఎవరికి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీని ఇటాచీని రంగనాథ్ గారిని చెప్పి మీరాజు ట్యాంక్ దగ్గర తీసుకుని మేము కూడా వస్తాం.